ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం, సింపుల్ ఇంట్రెస్ట్ మీద. సో క్వశ్చన్ ఏంటి అంటే ప్రిన్సిపల్ని క్యాపిటల్ పి అనుకుంటాం. సో ఈ ప్రిన్సిపల్ని వచ్చి 14,000 రూపీస్. వాడు క్వశ్చన్ ఇచ్చేస్తున్నాడు. క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? ప్రిన్సిపల్ వాల్యూ ఈస్ 14,000 రూపీస్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు అనమాట? వాడు 7% ఇచ్చాడు, 14.28% ఇచ్చాడు. ఆర్ వాల్యూ ఎంత? 14.28% ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్ ఇస్తాను? సో టైం పీరియడ్ ఎంత అంటే 3 years. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు అనమాట. ప్రిన్సిపల్ ఎంత? 14,000. రేట్ ఎంత? 14.28%. టైం పీరియడ్ ఎంత? 3 years. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే కనుక్కోమంటున్నాడు. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ రిమైన్స్ సేమ్. ఇక్కడ రాసిన చూడండి, ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ రిమైన్స్ సేమ్. అంటే ఒక సంవత్సరం 100 రూపీస్ ఇంట్రెస్ట్ అనుకోండి, సెకండ్ ఇయర్ అంతే, థర్డ్ ఇయర్ అంతే, ఫోర్త్ ఇయర్ అంతే. వాడు ఎన్ని ఇయర్స్ అలా ప్రిన్సిపల్ పెట్టుకుంటాడో అంతవరకు వాడి ఇంట్రెస్ట్ మారదనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అలా కాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ మారిపోతూ ఉంటుంది. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఒక్కసారి ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది? సేమ్ గా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఫస్ట్ ఇయర్ది క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఇంటూ టైం పీరియడ్ వేసుకోవచ్చు. ఎన్ని టైం పీరియడ్స్ కావాలో అన్ని టైం పీరియడ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ ఈ 14.28% కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/7. అంటే ఈ 7th లో 1th పార్ట్ ఎంత? 14.28% అని అర్థం పర్ యానం. సో ఫస్ట్ ఇయర్ వాడు ఎంత పే చేయాలి? 14,000 లో ఇంటూ 14.28% పే చేయాలి. అంటే ఎంత? 1/7. సో ఎంత వచ్చింది వాల్యూ? 2,000 రూపీస్ వచ్చింది అనమాట. వాడి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 2,000 రూపీస్. సెకండ్ ఇయర్ చూద్దాం. సెకండ్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ ఏం మారదు కదా. వాడి ప్రిన్సిపల్ ఎంత? 14,000 రూపీస్. ఈ 14,000 లో వాడు ఎంత పే చేయాలి? సెకండ్ ఇయర్ కూడా 14.28%. 14.28% అంటే ఇంటూ 1/7. అంటే ఈ 14,000 లో వాడు ఎంత పే చేయాలి? 14.28% పే చేయాలి ప్రతి ఇయర్. సో దీని వాల్యూ కూడా ఎంత? 7 2s. సో 2,000. థర్డ్ ఇయర్ కూడా ఏమన్నా మారుతుందా? మారదు. థర్డ్ ఇయర్ కూడా ప్రిన్సిపల్ కి అంతే వాల్యూ వాడు ఇవ్వాలి. సో ప్రిన్సిపల్ ఎంత? 14,000. అంటే ఆ సంవత్సరం మొత్తం వాడు వీడి 14,000 ఉంచుకున్నందుకు కాను ఆ 14,000కి ఎక్స్ట్రాగా ఎంత ఇవ్వాలన్నమాట? వాడు 14.28% ఇవ్వాలన్నమాట. సో 14.28% అంటే 1/7. సో ఇది కూడా వాల్యూ ఎంత? 2,000. సో ఆ 3 years కానీ వాడు ఇంట్రెస్ట్ ఏమైంది? 6,000 రూపీస్ అయిందనమాట. అంటే 14,000 తీసుకున్నాడు వాడు. 3 years గడిచిపోయింది, 3 years అయిపోయింది. 14.28% పర్ యానం. ఒక సంవత్సరానికి 14.28% ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. అలా వాడు ఇంకా లాస్ట్ లో ఎంత అమౌంట్ పే చేయాలి? వాడి ప్రిన్సిపల్ 14,000 ప్లస్ 6,000. సో దిస్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఇది ప్రిన్సిపల్ అవుతుంది అనమాట, క్యాపిటల్ బి. సో దీన్ని ఏమంటామంటే ప్రిన్సిపల్. ఈ టోటల్ ఉంది కదా, ఈ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, దీన్నే ఏమంటామంటే అమౌంట్ అంటాం అనమాట. సో అర్థమైందా? ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ రిమైన్స్ సేమ్. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ రిమైన్స్ సేమ్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఒక్కటి కనుక్కోండి. ఫస్ట్ ఇయర్ ఇక్కడ రాస్తున్నా చూడండి. ఫస్ట్ ఇయర్ ఒక్కటి ఎంత? 2,000 అనమాట. మనకి ఎన్ని ఇయర్స్ కావాలి? 3 years కావాలి. సో ఇంటూ 3 ఎంత వచ్చింది? 6,000. సో మనకి మామూలుగా ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 కదా. సో ఈ అంటే PTR పర్సెంటేజ్. ఈ ఆర్ పర్సెంటేజే ఈ పర్సెంటేజ్ని 1/100గా రాస్తాం అనమాట. సో మనం ఆల్రెడీ ఈ పర్సెంటేజ్ని 1/100గా రాసిన తర్వాత ఈ ఫ్రాక్షన్ వాల్యూ వస్తుంది.
పిఆర్ పర్సెంటేజ్ ఇంటూ టైం పీరియడ్. ఈ పిఆర్ పర్సెంటేజే ఇది. ఈ 14,000 ఉంది కదా, ఈ ప్రిన్సిపల్లో ఆర్ పర్సెంటేజ్ ఈ ఫస్ట్ ఇయర్ వస్తుంది అనమాట. ఇదేమొస్తుంది అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. 14,000 ఇంటూ 14.28%. సో 14,000 అంటే ఎంత? 1/7. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇదనమాట ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్. టైం పీరియడ్ ఎంత? 3 చేస్తే మనకి టోటల్ ఇంట్రెస్ట్ వస్తుంది ఎంత? 6,000. సో ఇలా వస్తుంది అనమాట PTR/100 అని. సో మనకి ఇదంతా అవసరం లేదు. మనకి ఈ ఫార్ములా ఈ సోది ఇదేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని ఫార్ములాలను గుర్తుపెట్టుకుంటాం ప్రతి లెసన్ కి. అదే ఒకసారి మనకి మెథడ్ అర్థమైంది అనుకోండి, మైండ్ అర్థమైంది అనుకోండి, మనం ఇంకా ఫార్ములా చదవాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ మన మైండ్ లో ఫిక్స్ అయిపోద్ది కాబట్టి చూడగానే మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది సిన్స్ ఇట్ ఈస్ ఏ డెమో క్లాస్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ వెరీ బేసిక్. సో జస్ట్ ఇంకా మెథడ్స్ అవేం లేకుండా మీకు అర్థం అవ్వడం కోసం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వన్స్ వీ గో విత్ అవర్ యాక్చువల్ లెసన్, there are very shortcuts and n number of methods types are there to understand better. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏంటి అంటే, సింపుల్ ఇంట్రెస్ట్ లో ఏంటి, ఎవ్రీ ఇయర్స్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ లో ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ రిమైన్స్ సేమ్ అన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ సేమ్ గా ఉంటుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ హుక్ లైన్ ఏంటి అంటే, interest is also calculated on interest అన్నమాట. అంటే ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తో చెప్తేనే ఇది బాగా అర్థమవుతుంది అనమాట. సో ప్రిన్సిపల్ తీసుకుంటున్నాను నేను. ఎంత? 10,000 రూపీస్ ప్రిన్సిపల్ తీసుకుంటున్నాను. ఎన్ని ఇయర్స్ కి? టైం పీరియడ్ 3 years కనుకుంటాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. అంటే ఫస్ట్ ఇయర్ 100% ఉండే వాల్యూ సెకండ్ ఇయర్ ఎంత అవ్వాలి? సో 110%. అంటే ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతా పోవాలన్నమాట. సో అయితే వాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్. అది ఎలాగో ఇప్పుడు చూడండి. ₹10,000. ఇక్కడ దాకా ఇంకా ఏం స్టోరీ స్టార్ట్ కాల, ఇప్పుడే స్టోరీ స్టార్ట్ అయింది. సో చూడండి, ఇప్పుడు ₹10,000 ఫస్ట్ ఇయర్ అనమాట. ఎంత? 10%. ఈ ₹10,000 లో 10% వాల్యూ ఎంత? 10,000 ఇంటూ 10% అంటే 1/10. ఈ జీరో క్యాన్సిల్. సో ₹1,000 అనమాట. 10,000 ప్లస్ 1,000 ₹11,000. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అమౌంట్ ఏమైంది? ఈ ₹1,000 అనేది ఏమైపోయింది? ₹11,000 అయిపోయింది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా 10%. అది దేనికి చేయాలి అంటే దీనికి చేయాలన్నమాట. ₹11,000కి చేయాలి. ఎందుకు అంటే అందుకే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ ఉంది కదా, దీనికి కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి. అదే ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఇప్పుడు కూడా ఈ ₹10,000 మీదే క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ కూడా నెక్స్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఈ 11,000కి చేయాలన్నమాట. సో 11,000 ఇంటూ 1/10. సో ఎంత? ₹1,100. సో నెక్స్ట్ ఇయర్, ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అమౌంట్ ఏమైపోయింది?
11,000 ప్లస్ 1100. సో ఎంత 12100 అయింది. అంటే వాడు ఒకవేళ 2 ఇయర్స్కి అనుకోండి, వాడు ఎంత పే చేయాలి? 12100. కానీ ఇక్కడ ఎన్ని ఇయర్స్కి? 3 ఇయర్స్కి కదా. ఇక్కడ రాస్తున్నా 12100. ఇది థర్డ్ ఇయర్. ఇప్పుడు 10%. ఈ 10% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? సెకండ్ ఇయర్ వచ్చిన అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఈ 10% అంటే 12100. దీంట్లో 10% అంటే ఎంత? 1/10. సో 1210. ఇప్పుడు ఏమవుతుంది? 12100 ప్లస్ 1210. సో వాడు ఫైనల్గా పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 13310. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాడి ప్రిన్సిపల్ ఎంత? 10,000. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలన్నమాట. మనకి ఫైనల్గా వాడు ఎంత పే చేయాలి? 13310. ఇది ఏమవుతుంది? ఇది అమౌంట్ అవుతుంది అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు అమౌంట్ అంటే ఎంత? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుద్ది? అమౌంట్లోంచి ఆ ప్రిన్సిపల్ని తీసేసాం అనుకోండి, అప్పుడే కదా ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత? 13310. ప్రిన్సిపల్ ఎంత? 10,000 రూపీస్. తీసేస్తే ఎంత వచ్చింది? 3310. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 3310. సో దిస్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అర్థమైందా? ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు సేమ్ ఇదే దాన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు మనకు అర్థమవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో. సో ఇక్కడ ఇదే మెథడ్ నేను చెప్తున్నా చూడండి. ₹10,000. ఫస్ట్ ఇయర్ 10% ఎంత? 100 రూపీస్. సో 10,000 రూపీస్ ప్లస్ 100. సెకండ్ ఇయర్ 10,000 రూపీస్. ఇప్పుడు ఎంత? 100 రూపీసే. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ లో మనము సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రిన్సిపల్ పైనే క్యాలిక్యులేట్ చేస్తాం. 11 దీని మీద కాదు, టోటల్ మీద కాదు, ఓన్లీ ప్రిన్సిపల్ పైనే. ఇప్పుడు ఎంత అవుతుంది? 1000 ప్లస్ 100. ఇదేంటిది? ఫస్ట్ ఇయర్ది ప్లస్ 100. ఇది సెకండ్ ఇయర్. ఇప్పుడు ఇంకో 10%. ఎందుకు? థర్డ్ ఇయర్ కాబట్టి. ఇప్పుడు ఎంత? 100. సారీ 10% కదా, 1000. సో వాడి ప్రిన్సిపల్ అలాగే ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్ది ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ది ఇంట్రెస్ట్. ఇప్పుడు థర్డ్ ఇయర్ది ఎంత? 10%, 10,000. సో ఇంట్రెస్ట్ ఏమైంది? 3,000 అయిందనమాట. సో మనం మీకు ఆల్రెడీ చెప్పా, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఒకటి కనుక్కొని ఇంటూ టైం పీరియడ్ వేసుకోండి. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 1000 రూపీస్. సో 1000 ఇంటూ 3000. ఇదేంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ మీదే క్యాలిక్యులేట్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఆ ఇంట్రెస్ట్ పైన కూడా క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి దేర్ ఆర్ 3 మెథడ్స్. ఒకటి ఏంటి అంటే వర్టికల్ మెథడ్, దాని తర్వాత ఫార్ములా ఉంటుంది, ఫార్ములా మెథడ్, మళ్ళీ ట్రీ మెథడ్. సో ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట. ఈ షార్ట్ కట్స్ ఏంటో ప్రతిసారి మనం ఇలా ఫ్లో చార్ట్ ఇదంతా ఎందుకంటే మనకు అర్థం చేసుకోవడం కోసం. ప్రతిసారి మనం ఎగ్జామినేషన్ హాల్లో లెస్ దెన్ 20 seconds లోపల చేయాల్సి ఉంటుంది ఒకవేళ క్లర్క్ అయితే. అదే ప్రిలిమ్స్, పిఓ ఎగ్జామ్ అనుకోండి, లెస్ దెన్ 60 seconds, 50 to 60 seconds లో చేయాలి. ఆ 50 to 60 seconds లో ఇదంతా వేసుకోలేము కదా. సో ఇవన్నీ చాలా షార్ట్ కట్స్ అనమాట. ఈ ట్రీ మెథడ్ తో యూజ్ చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా ఫార్ములా మెథడ్ మనం పెద్దగా యూజ్ చేయం. నెక్స్ట్ ఏంటంటే వర్టికల్ మెథడ్. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి మెచ్యూరిటీ వస్తుంది ఏ క్వశ్చన్కి ఎలా యూజ్ చేయాలి అని, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే కొద్ది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద థియరీ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. Now we are going to implement our methods to find out simple interest and compound interest and see various n number of questions. So this is all about the theory and the introduction overview of the simple interest and compound interest. So thank you.